వెల్కమ్ బ్యాక్. కర్రల సమరంతో కర్నూలు వాసులు దసరా సంబరాలు ముగించారు. 3 గ్రామాల ప్రజలు 2 వర్గాలుగా విడిపోయి దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయంలో కర్రలతో రక్తాలు కారేలా కొట్టుకున్నారు. పోలీసులు అభ్యంతరం తెలిపినా తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని పాటించి తీరాల్సిందేనని బన్నీ ఉత్సవాన్ని జరుపుకున్నారు. ముందుగా మాళ మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపారు. తరువాత నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు కొండపై ఉన్న ఉత్సవ విగ్రహాలను పల్లకిలో కొండ కిందకు తీసుకొచ్చారు. వేలాది మంది భక్తులు జైత్రయాత్ర నిర్వహించారు. ఆ సమయంలో దేవుని పల్లకి ముందుకు తీసుకువెళ్లే పేరుతో భక్తులు కర్రలతో సమరం చేశారు. అలా జైత్రయాత్ర దేవరగట్టు అటవీ ప్రాంతంలో ఉన్న ముండ్లబండ వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి మాళ మల్లేశ్వర స్వామి తిరుగాడిన పాదాల గట్టు ప్రాంతానికి చేరుకుంది. అక్కడి నుంచి రాక్షస గుళ్ల వద్దకు వెళ్లి రక్తాన్ని గుండ్లకు రాశారు. అక్కడి నుంచి పాదయాత్రగా భక్తులు సెమీ వృక్షం కిందకు చేరుకుని కర్రలను పల్లకిని కిందకు దించి పూజలు నిర్వహించారు. పన్నెండు గంటలకి జిల్లాధికారి దగ్గర పర్మిషన్ అనుమతి తీసుకొని అప్పుడు గిరిపైకి వెళ్ళి సింహాసనం గిరిపై కళ్యాణ మాళమల్లేశ్వర స్వామిని కళ్యాణోత్సవం జరిగించుకుని తర్వాత 1:30కి జైత్రయాత్రగా బయలుదేరి పాదాలగట్ట దగ్గర తర్వాత రాక్షసపండ దగ్గర రక్తదర్పణ మణిమల్లాసుర రాక్షసులకు రక్తదర్పణ చేసి తర్వాత 4 గంటలప్పుడు సమీ వృక్షం దగ్గర సమీ పూజ చేసి సమీరు పుష్పాన్ని తీసుకుని ఒక్కొక్కరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉదయం 6 గంటలకి ఎదురు బసవಣ್ణ దగ్గర భవిష్యవాణి ఉత్సవాలు ఎన్నడూ లేనంత కనీ విని ఎరగనంత జరిగింది. వస్తూనే ఉంటాను సార్. నా వయసు 10 ఏళ్ళు అప్పటి నుంచి వస్తూనే ఉన్నాను. గాయాలు తగులుతూనే ఉండవు. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం సార్. అదేమో పొరపాటు మీద జరిగిందో ఎట్లా జరిగిందో కానీ మాకు వస్తేనే సంతోషం సార్. గాయాలంటే మేము చెప్పేదానికి రా సార్. అది పోతామో ఉంటామో తెలియదు, భగవంతునికి తెలుసు, నాకు తెలుసు. కానీ చచ్చిపోతామని మేము భయపడి ఇంటికాడ ఉండము, సస్తామని రాము. ఏమో దేవుడు కాపాడుతాడని వస్తాం సార్. ఎక్కడున్నా వస్తాం సార్. దేవరగట్టు బన్నీ ఉత్సవానికి కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ఈ ఉత్సవంలో ఎటువంటి అవాంతరాలు జరగకుండా 1300 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. డ్రోన్ల సహాయంతో ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షించారు. T7 కేసెస్ వచ్చాయండి. హెడ్ ఇంజరీస్ అంటే మేజర్ కాదు, మైనర్ హెడ్ ఇంజరీస్ ఏమో 27, 6 కేసెస్ బర్న్స్, అదర్ ఇంజరీస్ అంటే చిన్న కాలుకి వేలికి చిన్న చిన్న దెబ్బలు తగిలినవి ఒక 4 వచ్చాయి. సో ఆల్ ఆర్ మైనర్ ఇంజరీస్.
నైట్ ఒక కేసు కొంచెం ఆల్కహాలిక్ ఇంటాక్సికేషను బాగాలేకుండా ఉంటే దాన్ని మనం ఆదోనికి పంపించాము. అక్కడ నుంచి కర్నూలుకి రిఫర్ చేసాం. కేసు బాగానే ఉంది, స్టేబుల్గానే ఉంది. దేవరగట్టు బన్నీ ఉత్సవం ఇప్పుడిప్పుడే ముగిసింది. ప్రస్తుతం ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత వెనక్కి వెళ్తున్నారు. బన్నీ కార్యక్రమంలోని సుమారుగా 31 మంది గాయాల పాలనేది తెలుస్తుంది. అందరూ కూడా మైనర్ ఇంజరీస్ ఉన్నారు. అదేవిధంగా గాయాల పాలవడం గతంతో పోల్చుకుంటే చాలా తగ్గింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా తగ్గించడానికి కూడా ప్రయత్నాలు చేస్తాం. ఈ సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ ఉపయోగించడం వల్ల కొంతవరకు కట్టడైందని భావిస్తున్నాం. భవిష్యత్తులో టెక్నాలజీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగిస్తాం. పోలీస్ సేవాదాలు కూడా పూర్తిగా ఉపయోగపడింది. అదేవిధంగా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించారు.